పెళ్లిలో వధూవరుల చేతిలో కొబ్బరి బోండంను అతిగా అలంకరిస్తున్నారా? వివాహం తర్వాత కొబ్బరి బోండంను ఏం చేస్తారో తెలుసుకుందాం. కొబ్బరికాయను హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనదిగా, శుద్ధికి చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయ లోపల ఉండే నీరు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఇది కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న వధూవరుల మనసులు స్వచ్ఛంగా, స్వార్థం లేకుండా ఉండాలని సూచిస్తుంది. వారి కొత్త జీవితం పవిత్రంగా, స్వచ్ఛంగా సాగాలని ఆశీర్వదించినట్లు దేవతలకు ప్రతీక. కొబ్బరికాయను త్రిమూర్తులకు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ప్రతీకగా భావించే ఆచారం కూడా ఉంది. కొబ్బరికాయపై ఉండే 3 కళ్లను ఈ త్రిమూర్తుల రూపంగా చూస్తారు. ఇది దైవ సాక్షిగా వివాహం జరుగుతోందని, కొత్త దంపతులపై దేవతల ఆశీస్సులు ఉంటాయని సూచిస్తుంది. సంపూర్ణత్వం, ఫలవంతం. కొబ్బరికాయ సంపూర్ణతకు, ఫలవంతానికి ప్రతీక. ఇది బయట గట్టిగా, లోపల స్వచ్ఛమైన నీటితో, చివరకు కొబ్బరి ముక్కతో ఉంటుంది. ఇది భార్యాభర్తలు జీవితంలో అన్ని దశలను, సంతోషాలు, కష్టాలు కలిసి ఎదుర్కొని వారి బంధం సంపూర్ణంగా, బలమైనదిగా ఉండాలని సూచిస్తుంది. అలాగే వారికి మంచి సంతానం కలగాలని, వారి వంశం వృద్ధి చెందాలని కూడా ఇది ఆశీర్వదిస్తుంది. నిస్వార్థ సేవ. కొబ్బరికాయ తనలోని నీటిని, కొబ్బరిని పూర్తిగా త్యాగం చేస్తుంది. ఇది కొత్తగా ఏర్పడిన కుటుంబంలో నిస్వార్థ సేవ, త్యాగం, సహకారం ఉండాలని తెలియజేస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు నిస్వార్థంగా సేవ చేసుకుంటూ త్యాగబుద్ధితో ఉండాలని కోరుకుంటారు. సమృద్ధి, ఐశ్వర్యం. కొబ్బరికాయను సంపద, సమృద్ధికి చిహ్నంగా కూడా భావిస్తారు. వధూవరుల చేతుల్లో కొబ్బరి బోండాం పెట్టడం వల్ల వారి జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధి, ఐశ్వర్యం ఉండాలని కోరుకున్నట్లు. స్థిరత్వం, బలం. కొబ్బరి చెట్టు చాలా దృఢంగా, స్థిరంగా ఉంటుంది. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని వారి బంధాన్ని దృఢంగా నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తుంది. దీని వెనక ప్రధాన ఉద్దేశం వారి కొత్త జీవితం పవిత్రంగా, సమృద్ధిగా, నిస్వార్థ సేవతో నిండి ఆశీర్వదించబడాలి అని కోరుకోవడం. వివాహం తర్వాత ఏం చేస్తారా? కొన్ని ప్రాంతాల్లో వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరులు ఇద్దరూ కలిసి ఆ కొబ్బరి బోండాంను దగ్గర్లోని ప్రవహించే నీటిలో, నది, కాలువ వదులుతారు. ఇది తమ శుభకార్యానికి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, దంపతులకు శుభం కలగాలని కోరుతూ చేస్తారు. వారి దాంపత్య జీవితం సాఫీగా, నిరాటంకంగా సాగాలని కోరుకోవడానికి ప్రతీక. మరికొన్ని కుటుంబాలు వీటిని ఇంట్లోనే భద్రపరుస్తారు. అతి అలంకరణ మంచిదేనా? పచ్చని తాజా కొబ్బరి బోండాంపై పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ చిన్న పూల దండ చుట్టడం అనేది సాధారణంగా అనుసరించే పద్ధతి. పెళ్లి వేడుకల్లో ప్రతిదీ అందంగా కనిపించాలని కోరుకునేవారు కొబ్బరి బోండాను కూడా పూలు, రిబ్బన్లు, చిన్న అద్దాలు లేదా గ్లిట్టర్లతో అలంకరిస్తుంటారు. కొంతమంది సంప్రదాయవాదులు మాత్రం కొబ్బరి బోండాం సహజత్వాన్ని మార్చకూడదని, దానిని అలంకరించకుండానే శుభప్రదంగా భావిస్తారు. కొబ్బరికాయ దైవత్వానికి ప్రతీక కాబట్టి దానిని కృత్రిమ అలంకరణలతో కప్పడం సరికాదని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.